రేపు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. అంతకంటే ముందు బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈసారి ప్రజా సంక్షేమమే ప్రయారిటీ బడ్జెట్ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. గత బడ్జెట్ కంటే ఈసారి అధిక బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలైతే చెబుతున్నాయి. ఇరిగేషన్, విద్య, వైద్యం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. 2047 తెలంగాణ రైజింగ్ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పండి, రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం. అయితే ఏ రంగాలకు అధిక ప్రయారిటీ ఉండే ఛాన్స్ ఉంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. అంతకంటే ముందు ఉదయం 9:30 గంటలకు కేబినెట్ సమావేశం అసెంబ్లీ హాల్లోనే జరగనుంది. ఆ కేబినెట్ సమావేశంలో ఈ 2026-27 బడ్జెట్కు సంబంధించినటువంటి దానికి కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే ఆ సమావేశాల్లో అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఈ బడ్జెట్కు సంబంధించి 2026-27 సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈసారి ప్రవేశపెడుతున్నటువంటి ఈ బడ్జెట్ మేజర్గా మనకు ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఈ బడ్జెట్ 2026-27కు సంబంధించినటువంటి ఈ సంవత్సరానికి ఈ ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఈ బడ్జెట్ ఉండే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అధికారం రాకముందు కొన్ని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగానే ఆ పథకాలను అమలు చేస్తూ పోతా ఉన్నారు. సో ఇక్కడ నుంచి మరి ఇప్పటి వరకు ఏ పథకాలు అమలు చేశాము, సో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఇంకా ఏమేమి ఉన్నాయి, సో సంక్షేమానికి సంబంధించి ప్రజలు ఇంకా ఎలాంటి పథకాలు కోరుకుంటున్నారు, ఇంకా ఏం చేయాల్సి ఉన్నది, సో ఇప్పటి వరకు చేసినటువంటి సంక్షేమ పథకాలు, తర్వాత ఇక్కడ నుంచి కూడా ఏవేవి మేజర్గా అమలు చేయాలి, ఏవి ప్రజలు కోరుకుంటున్నారు, సో ఇలాంటి వాటిపైనే ప్రభుత్వం ఆ పథకాలను ఉద్దేశించి ఆ సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఈ రేపు ప్రవేశపెట్టే బడ్జెట్లో ప్రాధాన్యత ఉండే అవకాశం అయితే మనకు కనబడతా ఉన్నది. ఇప్పటికే 2047 ఏదైతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందో, సో దానికి ఆ దిశగా ఏ అయితే ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలుగా పెట్టుకున్నదో ఆ శాఖలకు సంబంధించిన వాటికే ఈసారి గతంతో పోల్చుకుంటే ఎక్కువగా బడ్జెట్ ఉండే అవకాశం అయితే మనకు కనబడతా ఉన్నది. ఇందులో మేజర్గా మనకు ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మనకు ఎడ్యుకేషన్ ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు సంబంధించినటువంటి ప్రాజెక్టు చేపడుతుంది. దానికి సంబంధించిన దాంట్లో కూడా ఈసారి బడ్జెట్లో కూడా ఈ విద్యారంగానికి సంబంధించి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఉండే అవకాశం అయితే కనబడుతున్నది. వీటితో పాటు వైద్య రంగానికి సంబంధించి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యతో పాటు వైద్య రంగానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నది. సో పేద ప్రజలకు సంబంధించినటువంటి ఈ వైద్యానికి సంబంధించిన దాంట్లో కూడా ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. కాబట్టి ఈ వైద్య రంగానికి సంబంధించిన దాంట్లో కూడా ఎక్కువగా రేపు ప్రవేశపెట్టే బడ్జెట్లో దీనికి కూడా ప్రయారిటీ ఉండే అవకాశం అయితే మనకు కనబడుతూ ఉన్నది. ఇక దీంతో పాటు కొన్ని రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా చేపడతా ఉన్నారు. తర్వాత మేజర్గా మనకు ఇరిగేషన్ రిలేటెడ్గా ఉన్నటువంటి దాంట్లో ఈసారి కొంత ఎక్కువగానే బడ్జెట్ కేటాయించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులను చేపడతా ఉన్నారు, మరికొన్ని కూడా ప్రాజెక్టులు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఈసారి కొంత ఈ ఇరిగేషన్ రిలేటెడ్ ఉన్నటువంటి వాటికి ఎక్కువగా ఈ బడ్జెట్ కూడా గతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువగా కేటాయించే అవకాశం అయితే మనకు కనబడతా ఉన్నది. సో ఇట్లా విద్య, వైద్యము, తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా, సో వ్యవసాయ రంగాన్ని కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. తర్వాత రాష్ట్రానికి సంబంధించి ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ సో ఆ దిశగా ముందుకెళ్తా ఉన్నది. కాబట్టి ఈసారి రేపు ప్రవేశపెట్టే బడ్జెట్లో కూడా ఈ వ్యవసాయ రిలేటెడ్ అంశాలకు సంబంధించిన దాంట్లో కూడా కొంత ప్రాధాన్యత ఉండే అవకాశం అయితే మనకు కనబడుతూ ఉన్నది. ఇట్లా విద్య, వైద్యము, వ్యవసాయము, తర్వాత సంక్షేమము, సో ఇట్లా 4-5 అంశాలకు సంబంధించి ఈ 4-5 శాఖలకు సంబంధించిన దాంట్లో కొంత గతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువగా ప్రయారిటీ ఉండే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా అలాంటి ప్రాధాన్యత అంశాలకు సంబంధించినటువంటి ఏమేమైతే ఎంచుకున్నదో ఆ దిశగా ముందుకెళ్తుంది. కాబట్టి అలాంటి ప్రాజెక్టులకు, తర్వాత రాష్ట్ర అభివృద్ధికి, తర్వాత సంక్షేమానికి రేపు ప్రవేశపెట్టే బడ్జెట్లో పెద్దపీట ఉండే అవకాశం అయితే కనబడతా ఉన్నది. మమత.